హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిన్నదాని వ్లాగ్స్. మనం నిన్నటితో డే 19తో అంటే నిన్నటితో మనం మన చాప్టర్స్ అన్నీ కంప్లీట్ చేసామండి. మనం వేసుకున్న టైం టేబుల్ అంతా కంప్లీట్ అయిపోయింది. సో డే 20లో మనకి నేను చెప్పాను కదండి, క్యాలెండరు అండ్ క్లాక్ నుంచి అడిగితే అడుగుతున్నారు, లేకపోతే లేదండి. సో కొన్ని నేను మన టైం టేబుల్లో కవర్ కానివి ఇక్కడ రాశాను. అవేంటంటే ర్యాంకింగ్, క్లాక్, క్యాలెండరు, సిట్టింగ్ అరేంజ్మెంట్స్. ఒక్కోసారి అడుగుతున్నారు, ఒక్కోసారి అడగట్లేదండి వీటి నుంచి. సో మనం రిస్క్ ఎందుకు తీసుకోవాలి, మనకు 1 మార్క్ కూడా ఇంపార్టెంటే అనుకుంటే మనం ఇవి కూడా ప్రిపేర్ అవుతామండి. ఇప్పుడు ఇప్పుడు యూజ్ అవ్వకపోయినా మనకి ఒకవేళ ఇప్పుడు మనకి దీంట్లో నుంచి సమ్స్ రాకపోయినా CBT 1కి CBT 2కైనా వస్తాయండి. ఓకేనా. సో ప్రిపేర్ అవ్వాలనుకుంటే అవ్వచ్చు. ఒక్క మార్కైనా మనకి మ్యాటరే కదండి, జాబ్ డిసైడింగ్ మ్యాటర్ అవ్వచ్చు కదా. సో ఎందుకు మనం నెగ్లెక్ట్ చేయాలి, ఎందుకు వదిలేయాలి అనే దాంతో ఇదితో నేను రాశాను. సో ఈ ర్యాంకింగ్, క్లాక్, క్యాలెండరు, సిట్టింగ్ అరేంజ్మెంట్స్ ఇవి మీకు పూర్తిగా రాకపోతే ఒకసారి నేర్చుకోండి, లేదంటే వదిలేయండి. ఓకే, నాకు తెలుసు వీటి గురించి అంటే జస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో ఏమైనా క్వశ్చన్స్ ఇచ్చారేమో చెక్ చేసి అవి చేయండి. ఓకేనా. లేదు నేను నేర్చుకుంటాను ఓకే అనుకుంటే నేర్చుకోండి అండి, ఏం ప్రాబ్లం ఏం లేదు. క్లాక్ ఈజీగానే ఉంటుందండి. క్లాక్ చాప్టర్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను వీడియో చేస్తాను. క్యాలెండర్ చాప్టర్ కూడా ఈజీగానే ఉంటుందండి. ఓకేనా. సిట్టింగ్ అరేంజ్మెంట్స్, ర్యాంకింగ్. ఓకే, వీటిలో మీకు ఏదైనా చాప్టర్ కావాలంటే నాకు కామెంట్ చేసి చెప్పండి. ఓకే. డే 20 అండి ఇది. మనం ఈరోజు మన టార్గెట్స్ అని కాదు కానీ మనం కవర్ కానివి నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోవచ్చు. లేదంటే ఇప్పుడు వరకు మనం కంప్లీట్ చేసుకున్నాం కదండి, మొత్తం ఈ సిలబస్ మొత్తం మనం కంప్లీట్ చేసేసుకున్నాం, ఈ టైం టేబుల్ మొత్తం. సో మనం ఇప్పుడు దీంట్లో నుంచి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒక 2-3 పేపర్స్ కనుక మనం చేసామనుకోండి, మనకి కొంచెం ఇంకా ఎక్కడన్నా మనం వెనకబడుతున్నామా, ఏదన్నా ప్రాబ్లం మనం చేయలేకపోతున్నామా ఏ చాప్టర్లో అనేది మనకు తెలుస్తుంది. సో అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే పర్టికులర్గా ఆ మోడల్ మాత్రమే మనం ఇంకొకసారి చదువుకోవచ్చు లేదా చూసుకోవచ్చు. సో ఇప్పుడు ఈరోజు మీరు ఇవి చేసేటట్టయితే, ఈ చాప్టర్స్ నేర్చుకునేటట్టయితే మనం డే 21లో ఎగ్జామ్ రాద్దామండి. ఓకేనా. 2-3 చాప్టర్స్ చేద్దాం. ఓకేనా. మీకు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కావాలంటే నేను టెలిగ్రామ్ ఛానల్లో ఒక టూ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ నేను పోస్ట్ చేస్తానండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకే, జాయిన్ అవ్వండి. ఓకేనా. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అసలు చూస్తున్నారు కానీ ఎవరే కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకేనా. ఓకే అండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మనం నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ డే 21లో మనం ఎగ్జామ్స్ రాసేసి ఓకే. నేను ఈరోజు ఒక 2 పేపర్స్, రేపు ఒక 2 పేపర్స్ పోస్ట్ చేస్తాను టెలిగ్రామ్ ఛానల్లో, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్. ఆ 4 పేపర్స్ మనం రేపు ఎగ్జామ్ రాసేసుకొని నెక్స్ట్ డే అంటే డే 22 నుంచి మనం ఇంకా జనరల్ అవేర్నెస్ మొదలు పెడదామండి. ఫస్ట్ వెయిటేజ్ ఎంత ఉంది చూసుకొని, ఇలాగే టైం టేబుల్ ఒకటి మనం ప్రిపేర్ చేసుకొని ఇంపార్టెంట్ టాపిక్స్ వరకు చదువుదామండి. కరెంట్ అఫైర్స్ అవన్నీ ఉంటాయి కదండి. సో జనరల్ అవేర్నెస్ అంటే ప్రిపేర్ అవుదామండి ఇంకా. సో మనం ఇంకా ఇంకా ఈ డే నెక్స్ట్ డే ఓకే, ఈరోజు రేపు తర్వాత డే 22 నుంచి మనం జనరల్ అవేర్నెస్ నేర్చుకుందామండి. జనరల్ అవేర్నెస్లోకి వెళ్దాము. అలాగే జనరల్ అవేర్నెస్లో మనం థియరీయే కదండి మొత్తం జనరల్ అవేర్నెస్ అండి. థియరీ చదువుతూ మనం ఒక్కొక్క చాప్టర్, ఇక్కడ ఉన్న చాప్టర్స్ మళ్ళీ వెయిటేజ్ ఆధారంగా మనం ఒకసారి రివైజ్ చేసుకుందాం. ఎందుకంటే మర్చిపోకూడదు కదండి ఎగ్జామ్ వరకు, ఇంకా టైం ఉంది. సో మనం అది కాక థియరీయే చదువుతూ ఉంటే బోర్ కొట్టేస్తుంది, మనం చదవాలనిపించదు. సో అందుకని మనం రోజుకు ఒక చాప్టర్, ఇప్పుడు 2-3 చేసాం కదండి, అలా కాకుండా ఓన్లీ 1 చాప్టర్ మనం జనరల్ అవేర్నెస్ కవర్ చేస్తూ మధ్యలో ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు ఇలా రివైజ్ చేసుకొని వాటి మీద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్
ఓకేనండి. ఇంకా జనరల్ అవేర్‌నెస్ కూడా మనం చదువుదాం. దాంతో పాటు మనం ఒక్కొక్క చాప్టర్ అనేది రివైజ్ చేసుకుంటూ, దానికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోదామండి. ఓకేనా? ఓకే అండి. వీడియో నచ్చినట్లయితే మరోసారి చెప్తున్నాను, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్.